కాబట్టి మనం ఇంపార్టెంట్ను నిజం ఫ్యాక్ట్ అంటాం, అన్ఇంపార్టెంట్ను మాయ, దీన్ని ఇల్యూజన్ అంటారు. యూ హ్యావ్ టు థింక్ ఫర్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ కెన్ విన్, ఫ్యాక్ట్ కెన్ చేంజ్ ద పర్సన్, బట్ పర్సన్ కాంట్ చేంజ్ ద ఫ్యాక్ట్. నిజం మనిషిని మారుస్తుంది, మనిషి నిజాన్ని మార్చలేదు. నిజాన్ని మార్చి అబద్ధం చేస్తా అంటే నీ వల్ల కాదు. ఇది టెక్నిక్. ఎందుకంటే ఎప్పుడు కానీ నాలెడ్జ్ మనకు రావాలంటే పక్కకు విజ్డమ్ని పెంచుకుంటే నాలెడ్జ్ అయిపోతుంది. లేదా కొద్దిగా నాలెడ్జ్ రాగానే వీడు ఆగమవుతుంటాడు, ఇట్లా అట్లా అట్లా. పక్క విజ్డమ్ లేదు, విజ్డమ్ లేదు. నేను మామూలు వ్యక్తులు కాదు, ఇంట్లో నాలెడ్జ్ ఆగమవుతుంది. సో నాలెడ్జ్, విజ్డమ్ మస్ట్ గో లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. చేతికి గ్లోవ్స్ వేసుకుంటే ఏదో దగ్గర సంబంధం ఉంటుంది, అక్కడ సంబంధం ఉండాలి. దేనికి? నాలెడ్జ్, విజ్డమ్. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇది టెక్నిక్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది అవసరం. లేదు అంటే ఏం చేస్తారు, అంతా ఏం చదవాలని అర్థం కాదు, అర్థం అవుతుంటారు, ఎడిపోతుంటారు, అంటే అగమానం అవుతుంటారు అక్కడ. అదే. సో ఇదంతా మనం పక్కన రైట్. ఓకే, పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ కాదు నేను చెప్పాను మీకు గత క్లాస్లో. ల్యాండ్కి ఏమి ఇచ్చారు మీరు కదా, రెంట్ కదా. లేబర్కి ఏమి ఇచ్చారు? వేతనం, వేజెస్. క్యాపిటల్కి ఏమి ఇచ్చారు? వడ్డీ కదా, ఇంట్రెస్ట్. ఓకే. తర్వాత ఆర్గనైజర్కి ఏమి ఇచ్చారు? ఎస్, వ్యవస్థాపకుడు. ఎస్, లాభం, ప్రాఫిట్ కదా. లాస్ట్ టీకేకి ఏమి ఇచ్చారు? ఓకే, రాయల్టీ. పాయింట్ అర్థమైందా? ఈ ఐదింటిని కలిపి ఏమంటారు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆర్ నేషనల్ ఇన్కమ్. వి డిస్ట్రిబ్యూట్ rent, we distribute wage, we distribute interest, we distribute profit, royalty among the factors who involved in production process. Distribution. So NI also named as కాబట్టి జాతీయ ఆదాయం అంటే పంపిణీ. గుర్తుపెట్టుకోవాలి, జాతీయ ఆదాయం అంటే ఏంటండి? నేషనల్ గేజ్ ఈక్వల్స్ డిస్ట్రిబ్యూషన్. NI ఈక్వల్ టు డిస్ట్రిబ్యూషన్. పాయింట్ అర్థమైందా? అది ఇది మీరు వింటారు, ఇంటి మీద ఒకసారి చూస్తారు. ఎందుకోసం అంటే రేపు మీరు వచ్చిన తర్వాత నాకు తెలియకుండా క్వశ్చన్ పడుతుంది అయిపోయిన క్లాస్లో. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పిననుకోండి, మీలో ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు చెప్పకుండా పక్కన చెప్పినప్పుడు, నువ్వు చెప్పలేదు, నేను చెప్పిన ఆల్రెడీ, నువ్వు చెప్పలేదు, పక్కన చెప్పారు, అప్పుడేమవుతుంది? ఫైర్ స్టార్ట్ అవుతుంది, మంట స్టార్ట్ అవుతుంది. మంట స్టార్ట్ కావాలి ఫస్ట్. అయ్యో వాళ్ళు చెప్పిరా, నా పరిస్థితి ఏంటి, నేను చెప్పిండు కదా, నేను చదువుతానా? మంట స్టార్ట్ అవుతుంది. ఆ మంట కోసమే క్వశ్చన్లు అడుగుతుంటాం. ఫైర్ అర్థమైందా? అంతే కదా. ఇది నీ ఇంటి పక్కనికి నీకు ఎగ్జామ్ కాదు, ఇది స్టేట్ ఎగ్జామ్. తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఇది అనామకులు కాదు, ఇంటలెక్చువల్స్. వాళ్ళు ఓడించాలంటే నీకు ఉండాలి కదా, స్పెషల్ స్కిల్స్ ఉండాలి కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి మన మైండ్లో. అందుకే కదా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందుకంటారంటే గ్రూప్ 1లో చదివి వస్తాడు, 4 ఇస్తాడు, దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు, క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఇస్తాడు. గ్రూప్ 2లో కాకపోతే 3 డమ్మీ ఇస్తాడు, ఒకటి ఆన్సర్ కట్టుబెట్టాలి. ఇక్కడ ఇచ్చుడు లేదు, ఓన్లీ క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ నువ్వే రాయాలి. 4 ఆన్సర్లు ఇచ్చి ఆన్సర్ కట్టాడు. పాయింట్ అర్థమైందా? చిన్న టిప్స్ కానీ ఇవి లైఫ్లో చాలా పనిచేస్తున్నాయి, ఘోరంగా పనిచేస్తాయి. అదైనా ఓకేనండి, తీసేద్దామా? అంటే ఇక్కడ మనం చూస్తే ఇంత లాజిక్ ఉంటుంది ఇక్కడ.
కాబట్టి పంపిణీ అనేది నేషనల్ ఇన్కమ్కి సమానం. ఓకేనా? పంపిణీ ఏమొస్తుంది ఇక్కడ? ఇవి. ఓకే, ఎస్, రైట్. దీన్ని మనము పేమెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఏమంటాం? పేమెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. పేమెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ నేషనల్ ఇన్కమ్. అది కాన్సెప్ట్. పాయింట్ అర్థమైందా? అది ఓకే. ఇప్పుడు మనకు ఇట్లా 1 by 1 మీరు మెల్లగా రాస్తూ ఒకసారి ఇంటికాడ చూస్తే ఏంటంటే మనం జస్ట్ ఒక 10-15 minutes కేటాయిస్తే అక్కడ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వెంటనే రిలీవ్ అవుతాయి. నిజంగా డౌట్ అనుకో తెల్లారి అడగవచ్చు. అట్లా ఎందుకోసం అంటే క్లాస్ చెప్పేటప్పుడు మాకు మామూలుగా ఏంటంటే క్వశ్చన్స్ చేయడం అలవాటు. ఎందుకు క్వశ్చన్స్ చేస్తుంటామంటే అందరు ప్రజెన్స్ ఇక్కడ ఉండాలి, ప్లస్ మనం చెప్పింది మీకు అర్థమవుతున్నది యూజర్, అందుకోసం. ఓకే, రైట్. అయిపోయింది ఇక్కడ, రైట్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటండి? ఫ్యాక్టర్స్ ఇన్కమ్. ఫ్యాక్టర్స్ ఇన్కమ్. ఓకే, ఇది కాంపిటీటివ్ డెఫినేషన్. ఇదేం డెఫినేషన్? కాంపిటీటివ్ డెఫినేషన్. దీంట్లో మీకు కొన్ని పదాలు వచ్చినాయి. ఎంఆర్పి అనేది ఒక పదం వచ్చింది. ఎంఆర్పి, రైట్. గరిష్ట చిల్లర ధర. అదేదో చూస్తామా? తీసేస్తాను. కాబట్టి ఇప్పుడు మీకు ఎకానమీకి నేషనల్ ఇన్కమ్కి డిఫరెన్స్ తెలిసిందా? తెలియలేదా? ఎకానమీకి నేషనల్ ఇన్కమ్కి డిఫరెన్స్ తెలిసిందా తెలియదా? అంటే తెలిసిపోయింది. ఇక్కడండి ఇలా మార్కెట్లో ఓకే, సెల్లర్ ఉంటాడు, బయర్ ఉంటాడు. బయర్ని ఏమన్నాం మనం? ఏమన్నాం? సెల్లర్ని ఏమన్నాం? వెరీ నైస్. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ఐ ఈజ్ ఈక్వెస్ట్ ఎకానమీ ఇంటూ ఎంఆర్, రైట్. కాబట్టి ఇప్పుడు సప్లయర్ సెల్లర్ దగ్గర ఏముంటుంది? దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్. బయర్ దగ్గర ఏముంటుంది? మనీ సప్లై. మనీ సప్లై. సో మనీ సప్లై, రైట్, minted by the Reserve Bank of India. Goods supply can be maintained by the Ministry of Finance. ఈ రెండు సమానంగా ఉండాలి. చూడ అక్కడ లాజిక్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నథింగ్ బట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. ఆర్థిక శాఖ అంటారు కదా తెలుగులో, ఆర్థిక శాఖ. అట్లా మీకు తెలుగులో ప్రాబ్లం ఉన్నా, ఇంగ్లీష్ ప్రాబ్లం ఉన్నా అడగండి, ఫ్రీ. పక్క వాళ్ళు ఏమనుకుంటారనేది అవసరం లేదు. వాట్ ఎవర్ ద డౌట్. ఎందుకంటే రేపు ఉద్యోగం వస్తే పక్క వాళ్ళతో మా సంబంధం లేదు కదా. జనరల్గా ఫీలింగ్ సొసైటీలో ఉన్నప్పుడు జనరల్గా అంటే ఎప్పుడు కానీ టీచరు సబ్జెక్ట్తో పాటు హౌ టు బిహేవ్ కూడా చెప్తే ఈజీగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చెప్పుకుంటూ పోయినప్పుడు నీ బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ అది వెనుక లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లంచం తీసి దొరికిండు. ఏంటి అది? ఐఏఎస్ ఏంది, ఆ సబ్జెక్ట్ కూడా ఏంది, ఫిలిమ్స్ ఏంది, మెయిన్స్ ఏంది, ఇంటర్వ్యూ ఏంది, తర్వాత లంచం దొరకడేది. అర్థం ఉందా ఏమన్నా? అంటే ఈ లోస్ట్ విజ్డమ్ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్. వీళ్ళు ఒక స్థాయి వరకు వెళ్ళిపోరు, అక్కడే ఉంటారు వాళ్ళు. నాలెడ్జ్ విజ్డమ్ రెండు ఉన్నవాడే హైలో వెళ్ళిపోతారు, నేషనల్ ఇంటర్వ్యూస్ పెరుగుతారు. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చెప్పాడు నాలెడ్జ్ కూడా విజ్డమ్ ఇంకా పెద్దది. ఎందుకంటే ఏబీసీ వాడు కూడా నేషనల్ ఫిగర్స్ అయ్యారు. ఆ విషయం చేసుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ మీకు వచ్చింది కదా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ సప్లై, ద్రవ్య సరఫరా. ఏమండి? ద్రవ్య సరఫరా. ఇక్కడ ఇది వస్తు సరఫరా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ గవర్నమెంట్ అనేది డిమాండ్ ఆఫ్ సప్లై అంటే ఏమంటారు? సప్లై అంటారు. బయట అడగదు మళ్ళీ మీరు పోయి. మీతో పాటు ప్రిపేర్ అవ్వడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై అంటే డిమాండ్ అంటే వాళ్ళకి పిచ్చిలేసి ఇదివరకు బాగానే ఉంటుంది కదా, 7,000 2,000
దాని మీనింగ్ అదే. వాళ్ళకి అర్థం కాక నీకు రివర్స్ కౌంటర్ వేస్తారు వాళ్ళు. ఏం చేస్తారంటే ఇదివరదాకా బాగానే ఉంటుంది టీ తాగినాం కదా, ఇది అట్లా బయటకు వేయించినావు. ఇదేం క్వశ్చన్ నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ ఇవి సప్లై అయితే డిమాండ్ నాకు అర్థం కాదు. చూడండి ఎంత లాజిక్ ఉంది. ఈ ఇద్దరు తలుసుకుంటే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే పీపుల్ నీడెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్. మీన్స్ గవర్నమెంట్ సూపర్విజన్, మేనేజ్మెంట్, ఆర్డర్ అండ్ బేబీ. అంతే కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ కొరత అనగానే ఎవరు గవర్నమెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా, వెంటనే వాడు ప్రొడక్షన్ లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 వస్తువులు ఉన్నాయి, ఇక్కడ 100 రూపాయలే ఉండాలి. ఓకే, యువర్ గూడ్స్ సప్లై మస్ట్ బి మ్యాచ్డ్ విత్, అంతే, మీ ద్రవ్య రాశికి వస్తు రాశి సమానంగా ఉండాలి. ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయితే ఎకనామిక్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సప్లై గ్రేటర్ దాన్ మనీ సప్లై, ధర ఏమవుతుంది? ధర ఏమవుతుంది? In shops we have full of goods but no buyer is there, then price down. This is the deflation. This is deflation. Prati dravyolbanam. Then sellers are affected. అప్పుడు చూస్తున్నాం మనం, గిట్టుబాటు ధర రాక రైతు అత్యంత ధాన్యం బారబోసిండు, లేదు మంట పెట్టిండు కదా, ఇంటాడు కదా. ఎందుకు? ఈజ్ నాట్ గెటింగ్ expected price, low price, the subject losses, he gets emotion, angry, then burn the crop. Reverse అయిందనుకో, రివర్స్ ప్రైస్ ఏమైతే, yes, price up, price is upda, isn't it? Upda, it is ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. పాయింట్ అర్థమైందా? సో ఈ ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ వచ్చినప్పుడు ఇద్దరు బాగా ఇరిటేట్ అవుతుంటారు ఇద్దరు, ఎందుకంటే వీళ్ళ డ్యూటీ కదా కదా. బోత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దే ఆర్ ఇన్ ఇరిటేషన్. డిఫ్లేషన్, సెల్లర్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లేషన్, బయర్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, హౌ వీ కెన్ డీల్, అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్ బై ద పీపుల్ కదా. వస్తుంది మాట, వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ పేపర్లో మనకు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఇంత అంత అన్నప్పుడు మనకి ఏమైందంటే అక్కడ తెలుస్తాను చూస్తాం. జనరల్గా మనకు 0 to 4%. ఈ నెంబర్ ఏంటో తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇది నేషనల్ కాబట్టి పబ్లిక్ ఫైనాన్స్ వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే అన్ని మనం ఇన్వాల్వ్ చేస్తుంటే అన్ని చోట్ల వదలైతే డేంజర్ అవుతుంది. అదే 4% ఇది గ్లోబల్లా. So global parameter is 4%. Inflation is permissible. If it crosses 4%, then problem erupted. 4% ధర పెరిగిందనుకో అప్పుడు కష్టం. ఇండియాలో 4 ± 2 అంటే 2 to 6%. ఇది ఎక్కడ? ఇండియాలో. ఇట్లా ఉండాలని ఒక ఎంఓయు రాసుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్, అది పాయింట్ మీకు అర్థమైంది అది. సో ఆ నెంబర్ ఎట్లా వస్తుంది, నెంబర్ అంత చెప్పారు కదా అనేది తర్వాత క్యాలిక్యులేషన్స్ చెప్తా. బట్ ఒక నెంబర్ తెలిసింది మీకు, ఇన్ఫ్లేషన్ yes, permissible up to 4% globally, through with reference to India, ±4. Plus means 6, ఇక్కడ 2 కదా, అదే ప్లస్ అంటే 4 + 2 6, మైనస్ అంటే 4 - 2, 4కి -2 చేస్తే 2 వస్తుంది, +2 చేస్తే 6 వస్తుంది. సో పర్మిసిబుల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా 2 to 6% permissible. So this number mentioned by both Government of India and yes, isn't it? Over. Okay. అయిపోయిందండి.
ఓకే. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ తీసుకునే చర్యలు అంటే కో చర్యలు అంటారు, ఆర్బీ తీసుకునేది ద్రవ్య చర్యలు అంటారు. ద్రవ్య చర్యలు, ఫిజికల్ మెజర్స్, ఇవేంటి తర్వాత చెప్తాను మళ్ళా. ఫిజికల్ మెజర్స్, మానిటరీ మెజర్స్. మానిటరీ మెజర్స్ ఆర్ మెజర్స్ టేకెన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ డిమాండ్ అండ్ సప్లై. కాబట్టి డిమాండ్ సప్లైని ఏం చేయాలా, సమానం చేసేందుకు ఆర్బీ తీసుకునే చర్య పేరు ఏం పేరు, మానిటరీ మెజర్, ద్రవ్య చర్య. అదేంటి తర్వాత, అందుకని మనకు సపరేట్ చాప్టర్ ఉంది, సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి, అందరూ చెప్తాం మనం. ఓకేనా. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే చర్య మానిటరీ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ మనీ సప్లై. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ ఫిజికల్ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద. ఇప్పుడు ఏమంటాడు, ఇక్కడ పేపర్లో వస్తుంది బసుమతి రైస్ ఎక్స్పోర్ట్ చేయొద్దు బ్యాన్ అంటాడు. మనకు అర్థం కాదు ఎందుకు బ్యాన్ చేస్తాను. ఇది బయటికి పోతే ఇక్కడ కొరత ఏర్పడుతుంది, స్కేర్సిటీ. ఎందుకంటే సప్లై చూసుకోవాలి. ఇక్కడ డ్యూటీ ఏంది, సప్లై. సప్లై డ్యూటీ డన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బాస్మతి రైస్కు ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తాడు, ఎక్స్పోర్ట్స్ కట్ ఆపండి అంటే ఆ పవర్ ఉంటుంది కదా. లేదా ఎక్స్పోర్ట్ చేసే వానికి వాని పైన కొంత ఎక్స్ట్రా ట్యాక్స్ ఇస్తారు, ఎక్స్ట్రా ట్యాక్స్ ఇస్తారు. దాన్ని మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అంటారు, మెప్ అంట. కొన్ని సందర్భాలు ఏం చేస్తాడు, సీరియస్గా ఉంటే ఆపేసి అంటాడు, కొద్దిగా సీరియస్ ఉంది ఓ ట్యాక్స్ వేస్తాడు మీద, ఎక్స్పోర్ట్ డ్యూటీ ప్లస్ ఎంఈపీ డ్యూటీ పే. అప్పుడు ఏం చేస్తాడు, ఎందుకు ఇక్కడ నమ్ముకుంటూ అయిపోతుంది అదే అనేది. కాబట్టి సప్లై కెన్ బి మెయింటైన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై యూజింగ్ పైన అర్థమైందా. సో దెన్ money supply can be maintained by the Reserve Bank of India. Reserve Bank of India, that is monetary measures, ద్రవ్య చర్యలు. పదము మనం విన్నప్పుడు మనసు నిండా పలకాల, ద్రవ్య చర్యలు కాదు, ద్రవ్య చర్యలు. ఎందుకంటే ఒకసారి గట్టిగా రాసినప్పుడు అది గుర్తుంటుంది. స్ట్రెస్ చేయాలి అక్కడ, స్ట్రెస్సింగ్. ఇప్పుడు నలుగురు పరిచయం అవుతారు, నలుగురు పరిచయం ఫ్రెండ్ పరిచయం, నలుగురు పరిచయం చేస్తారు. నలుగురిలో ఒకరిని ఈ నెంబర్ అంటాడు అనగా మనకి ఏమవుతుందంటే నలుగురు పక్క పెట్టి అంతే కదా. ఇది దాన్ని స్ట్రెస్, దాని మీద ప్రయారిటీ చూపిస్తారు. పైన మీకు అర్థమైందా, ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరండి పదాలు వస్తున్నాయి కదా, పదాలు ఎన్ని రకాల పదాలు వస్తున్నాయి. ఇన్కమ్ అంటే ఫార్మల్ డిస్ప్లేది, ఫిజికల్ మెజర్స్, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్. కంటిన్యూస్ రైజ్ ఇన్ ప్రైస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ఫ్లేషన్. Continuous rise in price. Okay. Continuous decreasement in price levels, deflation. Opposite words. Opposite words. ఈ రెండు మంచిగా, బోత్ ఆర్ హార్మ్ఫుల్. ఎట్లా హార్మ్ఫుల్ చూపెడతాను చూడండి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనుకో, ఇన్ఫ్లేషన్ ప్రైస్ ఏమైంది, ఇంక్రీజ్. దెన్ పర్చేజ్ ఏమవుతుంది, కొనుడు తగ్గుతుంది. తగ్గినప్పుడు ప్రొడక్షన్ ఏమవుతుంది, తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గుతుంది, దీన్ని ఏమంటారు అంటే డిప్రెషన్ అంటారు. అర్థమైందా. వెన్ ప్రొడక్షన్ డిక్రీజింగ్, దిస్ ఈజ్ రిసెషన్. ప్రొడక్షన్ జీరో, డిప్రెషన్. రిసెషన్ ముదిరితే డిప్రెషన్, తిరోగమనము ముదిరితే మాంద్యం. పైన మీకు అర్థమైందా. వెనెవర్ ప్రొడక్షన్ కమింగ్ డౌన్ ద జర్నీ, వాట్ వి సీ పీరియడ్ యాజ్ రిసెషన్. ఆల్రెడీ ఫెల్ డౌన్, ప్రొడక్షన్ ఆల్రెడీ ఫెల్ డౌన్ అయిపోయింది, డిప్రెషన్ కథ అవుట్. ఒక్కసారి సున్నా అయిన తర్వాత మళ్ళీ పైకి లేపడం అంత ఈజీగా. వరల్డ్ ఇప్పటి వరకు 1929, 30s మహామాంద్యం వచ్చింది. 29, 30s. అర్థమైంది పాయింట్. చూడండి అక్కడ ఎంత లాజిక్ ఉన్నారు పాయింట్. So if you entertain inflation, it leads to recession, finally leads to
డిప్రెషన్. సో యువర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ జీరో. ఎందుకు? నో ప్రొడక్షన్. నో ప్రొడక్షన్ మీన్స్ నో ఇన్కమ్. వెన్ y ఈక్వల్ టు జీరో, ద కండిషన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డిప్రెషన్. సో y ఈజ్ ఈక్వల్స్ జీరో. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఏముంటుంది? అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అంతే కదా? అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ జీరో ఉంటుంది. These are the conditions when we feel, then the word which is named as depression. Stand still, total production. Very dangerous position. అందుకే ఇన్ఫ్లేషన్ రాగానే దన్న ఆర్బీఐ వాళ్ళు వచ్చేస్తారు. అట్లా చేస్తారు. ఏం ప్రాబ్లం ఏం చాలా చెప్పేసి ఉల్లిగడ్డలా తెప్పించి దిగుమతి చేశారు, ఇంపోర్ట్ కమాన్. వెంటనే స్పందిస్తారు. బయటకి ఎక్స్పోర్ట్ చేసే ఉల్లిగడ్డ ఆపేసే, ఎక్స్పోర్ట్ చేసే ఉల్లిగడ్డ ఆపేసేయండి, ఇంపోర్ట్ పెంచండి. మొత్తం మీద సప్లై మస్ట్ బి మ్యాచ్ విత్. సో ఇట్లా మీరు మనం చదివినప్పుడు ఏమవుతుందంటే ఇక దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఏమడుగుతున్నాడు అనేది క్వశ్చన్ చూస్తాడని తెలుస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మన పుస్తకాల్లో పెట్టరు వాళ్ళు. అంతా ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళు ఆ స్పేస్ తీసుకోరు వాళ్ళు. అదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను పట్టుకొని సప్లై అని టెక్స్ట్ బుక్ రాస్తే, ఆర్బీఐని పట్టుకొని డిమాండ్ రాస్తే కేసేస్తారు. డిమాండ్ అంటే ఏంటి? కొనుడు, తినుడు, తాగుడు. ఆర్బీఐ ఏం తింటాంది నాకు అర్థం కాదు, ఏం ఉంటుంది నాకు అర్థం కాదు, క్వశ్చన్ పడదు, ఫైండ్ అవుతుంది. అందుకే వాళ్ళు తెలుగు ఊరు వాళ్ళు. కానీ నీకు ఈ సబ్జెక్టు అదైందా ఇన్వాల్వ్ కావాలంటే ఎక్స్ప్లెనేషన్ అవసరం. సో మనం ఇప్పుడు ఇచ్చాడు, గ్రూప్ 2లో ఇచ్చాడు, గ్రూప్ 1లో ఇచ్చాడు, ఇది ఫిజికల్ పాలసీని ఇచ్చాడు వాడు కదా, ఇచ్చాడు. సో అప్పుడు ఇవన్నీ అవసరం అవుతుంది. బట్ ఒక్కొక్కసారి ఆ కాన్సెప్ట్ ఇక్కడ అవసరం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అక్కడ వచ్చేసరికి మీకు ఐడియా, ఓ ఇది వచ్చింది కదా, ఇవి ఏంటి, ఇందులో ఏముంటాయి అనేది మనం తర్వాత. ఫినిష్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. డిఫ్లేషన్, ధర ఏమైంది? తగ్గింది. ఇప్పుడు ధర పెరిగింది కాబట్టి కొనేటోడు అవుట్, బయర్ అవుట్. ఓకేనా? ఇప్పుడు అమ్మేవాడు, ధర తగ్గింది, అప్పుడు ఏమైంది? ఇక్కడ ధర నో సేల్. నో సేల్ అన్నప్పుడు నో ప్రొడక్షన్. నో ప్రొడక్షన్ అప్పుడు ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ జీరో. జీరో అంటే మళ్ళీ ఏంటిది? ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? బోత్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ లీడ్స్ ఫస్ట్ ఇనిషియల్లీ రిసెషన్, ఫైనల్లీ దట్స్ ఆల్. ఇది ఇలాంటి ఫండమెంటల్స్ ప్రతి సబ్జెక్ట్ మీరు పట్టండి, అర్థమైంది. మీరు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ నాకు అవసరం భయ్, ఈ గ్రూప్ నాకు అవసరం భయ్, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, తెలియదు సివిల్స్ బాగుంటాడు జైన్ అయితే ఇది రావాలా. అయితే ఇది లేకుండా చదివిననుకోండి, జాబ్ వచ్చిందా బా, ఇదే 10,000 రూపాయలు ఇలా పోయింది, ఏ చాలా కష్టమైంది, అబ్బో ఆ పుస్తకాలు అవన్నీ అని చెప్పేసి మంచి ఫంక్షన్ జరుపుకుంటా నేను హీరోని అనుకుంటూ చెప్పి అందరి మీద చేస్తుంటాను. నారాయణ వాడు ఎడు కూడా మళ్ళీ ఏదో టేస్ట్ భలే ఉండదు. సివిల్స్ ఎందుకు రావద్దు? మన దగ్గర కూడా పిల్లలు కూడా చాలామంది ఐపీఎస్ వస్తే పక్క పెట్టి ఐఏఎస్ కొట్టింది కదా, తెలుగు పిల్లలు కదా చాలామంది. ఎందుకు? వాళ్ళు తెలిసిన సబ్జెక్ట్ నాకు ఇది ఇంకే. ఇప్పుడు వీడు ఎందుకు చేస్తాడు? డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ఆఫీస్లో వీడు ఐపీఎస్ అంటే ఐఏఎస్ చేయాలి, నాకు తెలియదు, నేను చేయాలా, నాకు నాలెడ్జ్ లేదా, చలో పక్క పెట్టేది కూర్చుంటాడు. ఇది అందుకే మీన్స్ ఎండ్, కోరికను ఎండ్ అంటారు, సాధన. ఎవడైతే దీనిపైన కాన్సెప్ట్ చేస్తాడో ఎండ్ దానికనే వస్తాడు. ఇది పక్క పెట్టి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు జాబ్ కావాలి, అర్థమైంది. ఇది కష్టం పోతుంది. పక్క పెడతాడు, నాకు జాబ్ కావాలి, నేను గుడికి వేస్తాను రోజు, నేను పూజ చేస్తాను రోజు, అర్థమైందా? ఎవరైనా నీకు జాబ్ వస్తున్నాను, అబ్బా మీ మాట ఫలించాలి నాకు, ఇంకోసారి అంటావా? జాతకం చూసుకుంటాడు, వాడే చేస్తాడు, దాని డబ్బుల కోసం పేరు బాబులు వ్యక్తి అదే బరే బరే నీకు ఇంత కావాలి, ఇవన్నీ నడుస్తుంటాయి. ఇట్లా కొంతమంది అలా కొట్టుకుపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, మీన్స్ ఇంపార్టెంట్ దాన్ ద ఎండ్. ఎండ్ కమ్స్ ఆటోమేటికల్లీ, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ మీన్స్. ఇది సూత్రం ఇది. కాబట్టి ఇన్ని సబ్జెక్టులు చదివే అవకాశం మనకు వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ కావాలి. ఇంకా చూడండి ఎంత సబ్జెక్టు తక్కువ దాంట్లో. అదే పాయింట్ అయిపోయిందండి.
నైస్. ఇప్పుడు మనకు మోడర్ పాలసీస్, ఫిజికల్ పాలసీస్ మొత్తం అయిపోయింది కదండి. రైట్. ఇక్కడ నేను ఒక సూత్రం ఇస్తాను. ఏమిస్తా? ప్రైస్ అప్, ప్రైస్ డౌన్. ఇదేమందాం? ఏమందాం? ఇదేమందాం? రీఫ్లేషన్. తర్వాత ఏమొస్తుంది? డిప్రెషన్ కదా. ఓకేనా? y is equals 0. ఇది బాక్స్ పెట్టుకోవాలి. తెలుగులో మీకు తెలుసు, ద్రవ్యోల్బణం, ప్రద్రవ్యోల్బణము, తిరోగమనము, మాంద్యం. ఓకేనా? తిరోగమనం, మాంద్యం, ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యం. చూడండి ఇక్కడ ఎంత లాజిక్ వచ్చిందో. సూత్రం. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వెరీ డేంజరస్ పొజిషన్ డిప్రెషన్. ఇన్ డిప్రెషన్ పీరియడ్ ప్రొడక్షన్ స్టాండ్ స్టిల్, నో ప్రొడక్షన్, నో ఎంప్లాయ్మెంట్, ప్రైసెస్ స్కై రాకెటెడ్, ప్రైస్ ఆఫ్ ఫోర్స్. ఏది లేదు, ఇవన్నీ మీకు ఎనర్జీ కోసం చెప్తున్నాం. ఎందుకోసం ఎస్ఏ రాసేటప్పుడు ఇప్పుడు ఏమన్నాడు ఎస్ఏ? ప్రస్తుత కాలంలో ప్రపంచంలో మాంద్య పరిస్థితులు అవపడుతుంది అంటాడు. ఓకే, లేటెస్ట్ వరల్డ్ కంట్రీస్ ఫేసింగ్ డిప్రెషన్. కమాన్ ఎక్స్ప్లెయిన్. జపాన్ going to be enter into depression, UK also, Sunak also in problems, some countries are facing problems. అది ఎందుకు? బికాస్ ఆఫ్ కోవిడ్. these are the export led countries. ఎగుమతిపై ఆధారపడతారు, ఎగుమతి ఎవరు చేసుకుంటలేరు, కాబట్టి ప్రాబ్లం అవుతారు. నియర్ అబౌట్ 10 to 15 countries are in depression, recession period. ఆడు క్వశ్చన్ వేస్తాడు, అప్పుడు నీకు తెలవాలంత ఇది పైన కలుగుతుందా? మీరు పేపర్ చూస్తే 2 days బ్యాక్ చూస్తే మీకు జపాన్ మాంద్యంలో జారుకుంటున్నది. ఇది గ్రూపులు అడుగుతాడు కదా, కరెక్ట్ ఎక్కడ కదా. మరి నీకు మాంద్యం తెలియకపోతే ఎట్లా? అదే. కాబట్టి మనం రాసే ఎస్ఏలకు ఈ లాంగ్వేజ్ అవసరం. పైన కదా, అంతేగాని మాంద్యాన్ని వివరించడం అన్నాడు. కోవిడ్ వలన ప్లస్ 2008 రిసెషన్ వలన కొన్ని కంట్రీస్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు మనకి ఇది తెలిసినప్పుడు ఓకే, జపాన్ ఎందుకు డెవలప్డ్ కంట్రీ కదా, ఎందుకు వస్తున్నది అంటే దే డిపెండింగ్ అపాన్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎవడు ఇంపోర్ట్ చేసుకోవడం లేదు, ఎందుకు? ఎకనామిక్ ప్రాబ్లమ్స్. వాడు ఉత్పత్తి చేసి పెట్టేస్తారు అక్కడ. ఓవర్ ప్రొడక్షన్ లీడ్స్ టు డిఫ్లేషన్, లీడ్స్ టు. అది అమెరికా ఉన్నది 30 crores పీపుల్, వాళ్ళ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది? 100 crores సమానం ఉంటుంది. దెన్ దే కెన్ ఎక్స్పోర్ట్ దేర్ గూడ్స్ టు ఫారెన్. ఫర్ ఎగ్జాంపుల్, నో కంట్రీ ఇంపోర్టింగ్. వాట్ హ్యాపెన్స్? టోటల్ ప్రొడ్యూస్ గూడ్స్ kept aside. ఓవర్ ప్రొడక్షన్ లీడ్స్ టు లోవర్ ప్రైస్, డిఫ్లేషన్, రిసెషన్, డిప్రెషన్. అది నడవచ్చు. ఇండియాకి ఎందుకు రాదు? ఇండియాకి ఎందుకు రాదంటే నువ్వు ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసినా కెన్ బి ఈటెన్ బై ద పీపుల్. 142 crore పీపుల్ మామూలు కాదు. పొద్దుగా టిఫిన్ చేస్తే అదే టనులే. కమాన్ యూ ప్రొడ్యూస్, హౌ మచ్ యూ కెన్ ప్రొడ్యూస్ కెన్ బి వాష్డ్ అవుట్, ఈటెన్ అవే, బికాస్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ పాపులేషన్. కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. ఎక్స్పోర్ట్ పోనీ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ పెట్టు. కాబట్టి వాడు ఏమంటారంటే వరల్డ్ గ్రోత్ రేట్ -1.5, ఇండియా గ్రోత్ రేట్ 6.5 ప్లస్. మనకు అర్థం ఇది ఏంటంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పీపుల్ పుష్కలంగా ఉన్నారు. అది. సో అక్కడ పర్చేజెస్ ఉన్నప్పుడు సప్లైస్ కదా. అది ఇప్పుడు జపాన్ ఉంది, ఒక 15 crores ఉంటుంది, వాళ్ళు ఒక 50 కోట్ల మంది ఉత్పత్తి చేస్తారు. ఏం చేయాలి అంతా? ఎక్స్పోర్ట్. మరి ఎక్స్పోర్ట్ ఎవరు చేసుకోవట్లే, ప్రొడక్షన్ ఏమవుతుంది? ఆగిపోతుంది. ఉత్పత్తి చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది, అయిపోయాయి. అన్ఎంప్లాయ్మెంట్, ఎవ్రీథింగ్. పని మీకు అర్థమైందా? ఓకే.